మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ విచారించిన హైకోర్టు విచారణను డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27న జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా శాంతి భద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కారు భావించింది. ఈ నేపథ్యంలోనే ఇంధనాల శాఖ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. చూస్తున్నాం. సింగరేణి ఎన్నికలపై విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ విచారించిన హైకోర్టు విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27న జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ట్రేటివ్ శాంతి భద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది.